నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచంలో ఏ దేశమైనా ఎదుర్కొనే అతిపెద్ద సంక్షోభం ఆహార సంక్షోభమే. కానీ ఇప్పుడు పాకిస్తాన్ లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇస్లామాబాద్ నుండి పెషావర్ వరకు ప్రజలు ఇప్పుడు గోధుమల యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకే దేశంలో గోధుమల ఉత్పత్తి చేసే ఒక రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు గోధుమలు ఇవ్వడానికి నిరాకరిస్తోంది. గోధుమ పిండి ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవిశ్వాసం పెరిగిపోయింది. ఈ సంక్షోభానికి కారణం ఏంటి? పంజాబ్ ఎందుకు పెద్దన్న పాత్ర పోషిస్తోంది? గోధుమ రవాణాపై ఆంక్షలు రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందా? పాకిస్తాన్ లో ఇప్పుడు రోటీ పాలిటిక్స్ నడుస్తోంది. ఇంటర్ ప్రావిన్షియల్ వీట్ వార్ అంటే గోధుమల కోసం రాష్ట్రాల మధ్య యుద్ధం. ఒకవైపు పంజాబ్, దేశానికి అన్నం పెట్టే పంజాబ్ ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు గేట్లు క్లోజ్ చేసింది. పాకిస్తాన్ రాజకీయాల్లో ఇదొక ఓల్డ్ స్టోరీ. ఆర్మీలో, పాలిటిక్స్ లో పంజాబ్ డామినేషన్స్ ఎక్కువ. దేశంలోని 70% గోధుమ పంట పంజాబ్ లోనే పండుతుంది. అందుకే ఆ రాష్ట్రం బిగ్ బాస్ లా ఫీల్ అవుతుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్వా, బలూచిస్తాన్ ఈ రాష్ట్రాలు ఇప్పుడు పంజాబ్ తీరుపై ఫైర్ అవుతున్నాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా గవర్నర్ ఫైసల్ కరీం కుండి డైరెక్ట్ గా ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కు రిక్వెస్ట్ పంపారు. ఆర్టికల్ 151 ఏం చెప్తోంది? ఒక దేశంలో ఏ రాష్ట్రము వ్యాపారం, వస్తువుల రవాణాపై ఆంక్షలు పెట్టకూడదు అని. కానీ పంజాబ్ ఆ అడ్డు కూడా కట్టేసింది. పంజాబ్ లాజిక్ ఏంటి? మా రాష్ట్రంలో గోధుమల కొరత ఉంది, ముందు మా ప్రజల కోసం స్టోర్ చేసుకోవాలని చెప్తోంది. కానీ ఖైబర్ పఖ్తుంఖ్వా అవసరం ఎంత? 25% మాత్రమే సొంతంగా పండుతుంది. మిగతాదంతా పంజాబ్ నుంచే కొనాలి. కానీ పంజాబ్ ఇప్పుడు ట్రక్కులపై పర్మిట్లు, జప్తులు అంటూ టెన్షన్ పెంచింది. మొత్తానికి రిజల్ట్ ఏంటి? ఆట ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పంజాబ్ లో 20 కిలోల పిండి బ్యాగ్ 1200 రూపాయలుంటే అదే ఖైబర్ పఖ్తుంఖ్వాలో 2800 రూపాయలకి అమ్ముడవుతోంది. ఇది కేవలం ఆకలి సమస్య కాదు, రాజకీయ ఆయుధం. సింధ్, బలూచిస్తాన్లు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. పంజాబ్కు అవసరం ఉన్నప్పుడు ఫెడరలిజం కావాలి, ఇతరులకు అవసరం ఉన్నప్పుడు గోడలు కడతారు అని సింధ్ మంత్రి వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ గోధుమల గొడవ పాకిస్తాన్ సంఘీయుల మధ్య ఉన్న లోతుపాత్రను బయటపెట్టింది. ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అన్న పాకిస్తాన్ ఇప్పుడు ఆటే సంచుల కోసం ఫైట్ చేస్తోంది. ఈ పరిస్థితి పాకిస్తాన్ భవిష్యత్తుకు చాలా డేంజరస్.